ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్. ఇప్పుడు నువ్వు అనుకుని రాజీవ్ కనకాల ఉండాలని నేను చాలా క్యాంప్స్లో డిస్కషన్ జరిగినప్పుడు కూడా నాకు తెలుసు రాజీవ్ కనకాల అయితేనే బాగుంటుంది ఈ వేషం. అండ్ చాలా అడమెంట్గా అడుగుతారు డెఫినెట్గా, లేదు సార్ మాకు మీరు చేయాలని. అలాంటి టైంలో నాకు నో చెప్పడం రాదు. సర్లేనండి అని చేస్తాలేండి. ఇంటి దగ్గర అంటుందా సుమా ఎందుకు చేసి ఒక సీను చచ్చిపోవడం ఎందుకు, అనవసరం కదా. సరే ఇప్పుడు సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ కదా. ఎగ్జాక్ట్లీ. లెట్ మీ వాళ్ళకి ఎప్పుడో థాట్ మారుతుంది. చూడగా ఎప్పుడు రాజీవ్ని చంపేయడమేనా, ఇప్పుడు చూద్దామని ఆలోచన వచ్చి మారుతుందేమో, అప్పుడు దాకా చేద్దామని చెప్పేసి నేను ఆ స్కోప్ వాళ్ళకి ఇద్దాం అంతే. అంటే వాళ్ళకి వస్తుంది, మార్పు వస్తుంది. ఇప్పుడు చూడండి బాక్సాలే లాంటిది పడిన తర్వాత డెఫినెట్గా టుమారో దే మైట్ థింక్ ఇన్ ఏ డిఫరెంట్ యాంగిల్. అవును. అలాగే మొన్న విరూపాక్ష చేసిన తర్వాత ఓహో రాజీవ్ని ఇట్లాంటి క్యారెక్టర్స్ కూడా చేయొచ్చు అని దీనికి వస్తారు. అవును. సో దానికి ముందు కూడా శాఖరకమ్ముల సినిమా ఒకటి చేసి చాలా మంచి సినిమా, లవ్ స్టోరీ. అసలు ఆ క్యారెక్టరు, ఆ కంటెంట్, ఆ కాన్సెప్ట్, అసలు నువ్వు ఎంత బాగా సూట్ అయ్యావు ఆ క్యారెక్టర్కి. అంటే దే కాంట్ థింక్ ఆఫ్ అనదర్ యాక్టర్. రాజీవ్ కనకాలే కరెక్ట్ అన్న ఒక మెజర్మెంట్ ఉన్నది నీకు, నీ వరకు ఉన్నది. బట్ ఒక్కటి సుమ అన్నట్టుగా నువ్వు ఒక డైరెక్షన్ ఎవరికి ఇవ్వట్లేదా? యూ డోంట్ మెయింటైన్ రిలేషన్స్. నార్మల్గా యాక్టర్స్ అందరూ మెయింటైన్ చేస్తారు అంటే రైటర్లతోని, డైరెక్టర్లతో. లేదు సార్, నాకు అది అంటే ఫస్ట్ నుంచి ఎందుకో నాకు అలవాట్లేదు. ఎందుకు అంటే ఇవి నేను కొన్ని చోట్ల విన్న తర్వాత కొన్నిసార్లు అంతకుముందు ఫ్రెండ్షిప్లు అన్నీ ఉన్నాయి, అవన్నీ కొన్నిసార్లు అలాంటి దగ్గర అయిపోయిన తర్వాత, ఆ రోజు ఆ నైట్ అయిపోయిన తర్వాత అనుకుంటారు, తిట్టుకుంటారు. ఆడు చూసావా రాత్రి అంతా కాళ్ళు పట్టుకుంటున్నాడు, రాత్రి అంతా ఎంతసేపు ఇలా అలాంటివి వచ్చేస్తాయి మాటలు. అవి నాకు ఇప్పుడు వాళ్ళని అన్న తర్వాత నేనేం ఎక్సెప్షన్ అవ్వను, నన్ను కూడా అంటారు నా దాకా వచ్చినప్పుడు. సో అడగడం నాకు ఇష్టం లేదు. నా వర్క్ చెప్తుంది కదా, దాంట్లో డౌటే ఉంది అన్న ఉద్దేశం అంతే. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ మై జాబ్, రేపు పొద్దున్న నా జాబ్ ఎక్కడో చోట రిఫ్లెక్ట్ చేస్తుంది కదా. బహుశా నా జాబ్ అంతా చచ్చిపోవడంలో ఎక్కువ కాలం గడిపేసింది కాబట్టి అలాంటివి వచ్చాయేమో. ఇప్పుడు మారింది కాబట్టి మారిపోయింది, డెఫినెట్గా వస్తుంది అనుకుంటున్నాను. ట్రెండ్ మారింది. సో దే విల్ థింక్ అబౌట్ మీ అని అనుకుంటున్నాను. సుమ కూడా ఎందుకు ఆ మాట స్టేజ్ మీద చెప్పి ఉంటుందంటే, ఒక ఐడియా వీఆర్ నాట్ హ్యాపీ విత్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అని చెప్పడం కోసమే చెప్పుంటుందని నేను అనుకుంటున్నా. కరెక్టే, కానీ డైరెక్ట్లో అనుకోవాలి కదండి. సుమా అనుకుంటే నేను అనుకుంటే కాదు. అంటే వాళ్ళకి పర్టికులర్గా ఆ సీన్, చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి సార్, హై పాయింట్స్ ఉంటాయి సినిమాలో. అది పండాలంటే దే హ్యావ్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ యాక్టర్ విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్లో దాన్ని పండించగలిగే యాక్టర్ కాదు. కొన్ని సీన్లు అయినా వెంటనే ఎస్టాబ్లిష్ అయ్యి, అంతే. నీకోసం ఒక 50 సీన్లు రాయలేరు కదా క్యారెక్టర్. కాబట్టి దే ఆర్ వెరీ పర్టికులర్ అండి. సో నేను ఆ విషయంలో కొన్నిసార్లు హ్యాపీ ఫీల్ అవుతాను, కొన్నిసార్లు ఏమో అబ్బా ఒక్క సీనా లేచిపోయానా, సరే 2 సీన్ల సర్లే ఎప్పటికో వస్తుంది కానీ చేద్దామని చేస్తూ ఉండడమే. అదే అంటే నార్మల్గా జూనియర్ ఎన్టీఆర్కి నీకు చాలా మంచి ఫ్రెండ్షిప్ మీ ఇద్దరికి. అది ఇంకా మీది కంటిన్యూ అవుతుందా? కంటిన్యూ అవుతుంది సార్, అది ఆయన లేదు అంటే ఆయన వర్క్లో ఆయన ఉంటాడు, బిజీగా ఉంటాడు. ఇదివరకు అంటే పిల్లలు పుట్టక ముందు అంటే ఎక్కువ శాతం కలిసేవాళ్ళం. పిల్లలు పుట్టిన తర్వాత ఏజ్ పెరుగుతున్న కొద్దీ హీ హాజ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ కదా. సో హీ హాజ్ టు స్పెండ్ టైమ్ దేర్ అండ్ హీ హాజ్ టు స్పెండ్ టైం. అప్పుడు ఇంకా తనకున్న కథలు, సినిమాలు వినడం రెగ్యులర్గా ఉంటుంది కదా. అందుకని తన టైం ఈ మధ్య తగ్గింది. బట్ బేసిక్ ఫ్రెండ్షిప్ ఉంది. అదే ఇంకా మొన్న మధ్యన ఫోన్ చేసి లొకేషన్ రా అంటే వస్తా అన్నా కానీ కుదరలేదు, నాకేదో పని ఉండి నేను వెళ్ళలేదు. అంటే మామూలుగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో నువ్వు మొదటి రోజుల్లో చాలా సినిమాల్లో ఉన్నావు. తర్వాత కూడా అండి మొన్నటిదాకా కూడా చేస్తూ వచ్చాను.
నేను జనతా గ్యారేజ్, ఈవెన్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అవును ఈ మధ్య కూడా కంటిన్యూ ఆర్ఆర్ఆర్లో తన్నే కదా ఇంట్రొడ్యూస్, తన క్యారెక్టర్ని కదా ఇంట్రొడ్యూస్ చేసే క్యారెక్టర్ అది. ఎగ్జాక్ట్లీ అప్పటి నుంచి అది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది మీ ఇద్దరి మధ్యాహ్నం. నీకు అలాంటి ఫ్రెండ్షిప్ ఇంకెవరితో లేదా? ఉందండి, నాకు తరుణ్తో ఉంది. తరుణ్తో ఐఎమ్ వెరీ క్లోజ్. మనోజ్తో ఉంది ఆ క్లోజ్నెస్. ఇంకా నాకు శివబాలాజీతో ఉంది. ఓకే, బట్ తరుణ్ ఒక ఫైర్ లాగా వచ్చి అలాగ ఆగిపోయాడు. లేదండి, నాకు ఐ డోంట్ నో, బట్ అతను అనుకుంటే ఇప్పటికీ రాగలుగుతాడు. ఐ సీరియస్లీ ఫీల్ తరుణ్ ఒక్కసారి ఇలా ఏమో క్యారెక్టర్స్ని కూడా హీరోయిజంలోనే వేరే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ హీరోయిజం తీసుకుంటే హీ విల్ డెఫినెట్లీ డూ వండర్స్ అని అనిపిస్తుంది నా ఫీలింగ్. ఐ డోంట్ నో, హీ హ్యాస్ టు టేక్ ఏ కాల్. సిగ్గా ఇప్పుడు నాలాంటి వాళ్ళకి ఎవరైతే మీ ఫ్యామిలీ గురించి బాగా తెలుసో మాకే స్ట్రేంజ్గా ఉంటుంది. ఏంటి ఇలా రాస్తున్నారు, వాళ్ళిద్దరికి భేదాభిప్రాయాలు వచ్చాయి, విడిపోయారు, అసలు వాళ్ళ మధ్యలో అడ్డుగోడలు వచ్చేసాయి, ఇంకా రకరకాల పిచ్చి పిచ్చి హెడ్డింగ్లతో. అది మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? అంటే అది ఒకవేళ మా ఫాదర్ మదరు అప్పుడున్నప్పుడు వచ్చుంటే అది ఇంకా బాధగా ఉండేది. వాళ్ళు పోయారు కాబట్టి పర్లేదు, కానీ మా ఫ్యామిలీ ఉంది కదా, ఇంకా మిగతా బాబాయిలు వాళ్ళు ఊళ్ళలో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళు గెట్ అదేంటిది ఏమైంది కంగారు పడుతున్నారు. అరే మనకు తెలియలేదే ఏం జరుగుతుంది. వాళ్ళేదో ఇప్పుడు పెద్దరికం లేకపోతే ఒక కన్సర్న్ వస్తుంది కదా, 100%. ఏంటి ఏమైనా సాల్వ్ చేయాలా, మధ్యలోకి వచ్చాను ఏమీ కాలేదండి ఏంటి అది చెప్పడానికి మనకి ఇంకా అది చాలా డెలికేట్ ఇష్యూ ఫ్యామిలీ దగ్గర కదా. మరి మిగతా ఫ్రెండ్స్ దగ్గర ఏంటి ఇలా వచ్చిందంటే అది పట్టించుకోకు, అది పెద్ద ఇదేం కాదని చెప్తాం. ఇది ఫ్యామిలీ దగ్గర అనేసరికి అయ్యో అలాంటిది ఏం లేదు బాబాయ్, అలాంటిది ఏం లేదు పిన్ని, ఇవి చెప్పడానికే టైం పట్టేది. రికార్డు తయారు చేసుకుని పెట్టుకోవడమే అంతే. మళ్ళీ రికార్డు వినిపించడమే, ఓ టెంప్లెట్ రెడీ చేసి మా ఇద్దరి మధ్యన ఏ ప్రాబ్లం లేదు, మేము హ్యాపీగా ఉన్నాం, మీరు వర్రీ కాకండి. అందుకే మధ్య మధ్యలో రీల్స్ వస్తున్నాయి చూడండి. మొన్న మధ్యన సుమ యుఎస్ వెళ్ళి వచ్చింది, తనకు రీల్ చేయాలనిపించింది. అంతకుముందు తర్వాత చేయాల్సినవన్నీ ముందు చేసేసింది. తర్వాత సరదాగా ఎందుకో ఇలా చేయాలనిపించింది, చేద్దామా రాజా అని. సరే చేద్దామన్నా, అది వైరల్ అయింది. అది దానివల్ల తెలుస్తుంది అందరికీ ఓకే కలిసి ఉన్నారు. అంటే చాలాసార్లు ఇలా చేయాల్సి వచ్చింది. అంటే మధ్యలో రీల్స్ కానివ్వండి, మధ్యలో ప్రోగ్రాములు నేను అటెండ్ అవ్వడం కానివ్వండి, దానికోసం ప్రత్యేకంగా ప్రత్యేకంగా అంటే మేము కలిసే ఉన్నాము అని తెలియడం కోసం. అందులో ఏమో మధ్యలో ఎక్కడో ఏడ్చింది చూసారా, ఆల్రెడీ ఉన్న దాంట్లోంచి ఏడ్చింది. నాకు నేను ఆగని సుమ కన్నీళ్ళు, కుటుంబంలో కలహాలు, ఇలాంటివన్నీ చాలా. ఇక్కడ కాదు సార్, ఇక్కడతో కాదు, వీళ్ళకి ఇప్పుడు ఈ న్యూస్లు వచ్చిన తర్వాత, ఈ న్యూస్లు ఇది రాకముందు చెప్తున్నా, ఈ రాకముందు ఇప్పుడు ఎక్కడో మేము ఒక ఎల్ఎన్టీలో ఉన్నాం, మా ఫాదర్ వాళ్ళు పైన ఉన్నారు అపార్ట్మెంట్లో. అంటే మరి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అంటే సరిపోదు కదండి, పిల్లలు పెద్ద పైన ఉన్నారు. మా అత్తగారు ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నాం కింద. అక్కడ వాళ్ళు ఉంటారు కదా, మిగతా ఇరుగు పొరుగు ఇంకొకళ్ళు వాళ్ళు ఏదో ఇంకో రకంగా న్యూస్ మాట్లాడుకుంటారు కదా, ఇదే పిచ్చాపాటి ఉంటుంది కదా, కిట్టి పార్టీలు ఇంకోటి ఇలాంటి వాళ్ళు, కిట్టి పార్టీలు నిజం. నేను చెప్తుంది వాస్తవం. అక్కడి నుంచి యుఎస్కి వెళ్ళింది న్యూస్. మా ఫ్రెండ్స్ అక్కడి నుంచి ఫోన్ చేశారు, ఏంటి మీకేమైనా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని. దేనికి అసలు, అదేంటి మీ ఫాదర్ వాళ్ళంతా పైన ఉన్నారంట, మీరు అయ్యే నాయన ఏం లేదురా నాయన, ట్రిపుల్ బెడ్రూమ్ ఉంది, అబ్బాయి పెద్దవాడు అయ్యాడు, ఇప్పుడు మా సుమాను నా కూతురు ఒక రూమ్ షేర్ చేసుకోగలుగుతారు, నేను ఒక రూమ్లో ఉన్నాను, ఇందులోనే అందరూ ఉండలేరు కదా, మా ఫాదర్ పైన ఉన్నారు, మదర్ పైన ఉన్నారు, మా ఆంటీ ఎదురుగా ఉన్నారు, ఆల్రెడీ ఆవిడ సంవత్సరం ముందు నుంచి ఉంది, సో షీ కాంట్ కమ్ అవుట్, షీఈ్ ఎస్టాబ్లిష్డ్, తన సామ్రాజ్యం నీట్గా తంది అని ఒకటి ఉంటుంది కదా. అవును, కాబట్టి ఏం కాలేదు. అక్కడ చాలామంది డిస్కస్ చేసుకుంటున్నారు, వాళ్ళు చెప్పారు చాలా, రాజీవ్ ఇక్కడ చాలా దారుణంగా డిస్కస్ చేసుకుంటున్నారు, మీరు మీ మధ్యన ఏదో ప్రాబ్లమ్స్ వచ్చాయని, ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అంటే, అవునా అట్లాంటిది ఏం లేదులే అని తోసిపుచ్చేసాను. అంటే ఆ 4-5 ఏళ్ల నుంచి నలుగుతుంది ఇది. అవును, ఆ నలుగుతున్నది పరాకాష్ట ఎప్పుడు అంటే మొన్న 1.5 years 2 years బ్యాక్ వచ్చేసింది. అవును, ఓహో
ఇంకా చాలా సీరియస్గా వచ్చాయి లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో. అంతే. ఏకంగా విడాకుల వరకు అదే అదే పరాకాష్ఠకి అదే అంటే 1.5 year బ్యాక్. 1.5 year 2 years. తర్వాత చెప్పాల్సి వచ్చింది కాదురా కాదని. మీకు ఇదో ఛాలెంజ్ కదా. ఇదొక ఇప్పుడు సుమ తన కెరీర్లో చాలా బిజీగా ఉంది. చాలా గ్రాడ్యువల్గా తను అలాగా చాలా స్టెడ్ ఫాస్ట్గా పెరిగి ఈరోజు మంచి పీక్లో ఉంది. నువ్వేమో నీ సినిమాలు, నీ గొడవ, నీ షూటింగ్లో నువ్వు బిజీగా ఉన్నావు. అసలు మీ ఇద్దరు కలవడం, ఒక షేర్ చేసుకోవడం, ప్లెజెంట్రీస్, అదే పెద్ద టాస్క్. అంటే అదే పెద్ద టాస్క్, దాన్ని మించిన టాస్క్ ఇది. అంటే ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఎక్కడ అంటే సార్, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, పక్కన వాళ్ళు అడుగుతారు వాట్ అబౌట్ యువర్ ఫాదర్ అండ్ మదర్, దే గాట్ డివోర్స్. ఇది కొంచెం ఇబ్బందికరమే కదా ఆ వయసు పిల్లలకి. ఏంటో కూడా తెలియదు. అబ్బా ఇది ఒక పెద్ద ప్రాబ్లం. అంటే కనీసం అరే ఆలోచించలేదా వీళ్ళు రాసేవాళ్ళు, పిల్లలు ఉంటాను మేమన్నా ఏం చెప్తాం కదా పాపం. వాళ్ళు ఏదో రాశారు, పిచ్చిగా రాశారులే అమ్మాయి ఇలా అంటున్నారు పక్కన ఫ్రెండ్స్, జస్ట్ ఇగ్నోర్ ఇట్. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం మెచ్యూర్ అయ్యారు కాబట్టి కొంచెం దేర్ నా 12th క్లాస్లోకి మా అమ్మాయి వచ్చింది, ప్లస్ మా అబ్బాయి బీకామ్ అయిపోయింది నవ్విస్తూ, ఇప్పుడు లైట్ తీసుకున్నారు అన్నీ.